పెట్టాం కదండి. ఇప్పుడు మీరు మాట్లాడితే బిజీ పెడతారు సార్. నేను 100% నేను చెప్పాలనుకుని చెప్పండి. ఆయన ఏమన్నా అంటే వెంకటరెడ్డి గారు చెప్పులతో కొడతా, మెడలు ఉంచుతా, తాట తీస్తా, ఇది ఒక నాయకుడి భాష అన్నాడు. అడ్డగోలుగా ప్యాకేజీ అని మాట్లాడితే ఇప్పుడు కూడా ఆ మాటలకు మా నాయకుడు గాని మేము గాని కట్టుబడి ఉన్నాం. రెండోది సంకనాకడం అనడానికి నిన్నో మొన్నో శివకుమార్ దగ్గరికి పోయి కలుస్తున్నారు నాయకుడు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా ఢిల్లీలో రాజీవ్ గాంధీ సంకనాకం పోతున్నారా అని అడుగుతాను నేను. నా పార్టీ ఆధారాలు లేకుండా నేను పవన్ కళ్యాణ్ వెళ్ళి డీకే శివకుమార్ వెళ్ళి కలిసి వచ్చాడు. డీకే శివకుమార్ సంకనాకం చెప్పలేదు. నేను ఎవరిని కలవాలా? నీలాగా పొత్తులో ఒక సంసారం సంసారం చేసే పార్టీ కాదు. అరే ఒక్కరితో పొత్తులో ఉంది మీ రాజకీయ మీరు ఖండించాలండి. మీరు ఖండించి ఇది తప్పండి అనాలా. ఎవరి సంఖ్యనాకన పోతున్నారు? రాజీవ్ గాంధీ సరే 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 ఎవరు పోతున్నారు అది 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 కన్ఫర్మ్ కాదు కదా. ఆ వార్తలన్నింటినీ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం వేస్ట్. అన్ని మాంసం సప్లై చేసిన వాడు రెడ్డే కాదని బడ్జెట్ రాజశేఖర్ పడుతున్నాడు. 1,89,000 కేజీల గోమాంసం